హాయ్ ఫ్రెండ్స్, చూడండి కుకింగ్ ఈరోజు లేడీస్ చేస్తున్నారు. ఈరోజు వాళ్ళ కూర చేస్తారు, చూద్దాం. అంతే ఉల్లిపాయ వేస్తున్నారు. ఫ్రెండ్స్ ఉల్లిపాయ ఫ్రెండ్స్ ఉల్లిపాయ వేసారు. కొత్తిమీర ఏమేవా, పుదీనా, కరివేపాకు అలాంటివి లేవా? పుదీనా అక్కడ ఉంది కదా, పాసుకురావచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇదిగో చికెన్ మీకు లైట్ వెళ్తున్నా చూస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా చేశారు ఫ్రెండ్స్ చికెన్. ఫ్రెండ్స్ ఏమేమి వేసాక చికెన్లో కారము, అల్లము, పసుపు, ఉప్పు, నూనె వేసి మొత్తం మిక్స్ చేసి పెట్టారు ఫ్రెండ్స్. చూడండి సైడ్ తెలుగు ఫ్రెండ్స్, అల్లం పేస్ట్ చేశారు. అల్లం పేస్ట్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇది అల్లమైన పేస్ట్ నూరారు. తెల్లగడ్డలో అల్లం వేసి నూరి పెట్టారు. ఫ్రెండ్స్ ఉల్లిపాయ, ఆయిల్, అల్లం వేశారు. పోతే నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఏమి వేస్తున్నారు, చికెన్ వేస్తున్నారు ఫ్రెండ్స్. చూడండి చికెన్ వేస్తున్నారు. ఈరోజు చికెన్ ఇప్పుడు ఈ లెక్క చేస్తారు, చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, చికెన్ వేసేది. చికెన్, ఉల్లిపాయలు, నూనె, ఆయిల్ కానించి చికెన్ వేసేది. చికెన్లో కారం, అల్లం పేస్ట్, మసాలా మొత్తం మిక్స్ చేసేది. కలిపి పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేది. అట్లా నానబెట్టి వాటర్ పెట్టాం కాదు, మగ్గ పెట్టేది, మూత పెట్టేది ఫ్రెండ్స్. ఇట్లా ఎంచేపు పెట్టి చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం నేను బయటకు వస్తాను ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ కొంచెం తుమ్మే కదా, కొంచెం చూసుకుని ఫ్రెండ్స్. మళ్ళీ ఇప్పుడు ఇంట్లోకి పోతాను ఫ్రెండ్స్. వస్తాను ఫ్రెండ్స్, కిచెన్లోకి వచ్చా ఫ్రెండ్స్. సార్ దీంట్లో వాటర్ పోయా సిమ్మెలు పెట్టి తిప్పుకో కాలకుండా. చికెన్ ఈరోజు నా వంట కదా ఫ్రెండ్స్, ఈరోజు లేడీస్ వంట. చికెన్ మటుకు చూస్తుంటే ఎట్లా ఉంది తెలిసిన, చాలా రెడ్గా ఉంది. గంట కూడా రెడ్గా ఉంది. కొద్ది దాంట్లో కొంచెం చికెన్ కలిపిన దాంట్లో వాటర్ పోసింది. వాటర్ పోసి కలుపుతుంది ఫ్రెండ్స్. లాస్ట్లో పెట్టాలి లెక్క ఇదిలో అయిపోద్ది వీడియో. చూడండి ఫ్రెండ్స్,
ఫ్రెండ్స్ ఇది నాటుకోడి చికెన్ ఫ్రెండ్స్, మామూలు కోడి కాదా, నాటుకోడి చికెన్. చూస్తుంటే చాలా రెడ్గా ఉంది కూడా. బాలో మిరపకాయలు తీసుకొచ్చునా వాళ్ళు చెప్పలేదే, మిరపకాయలు తీసుకొచ్చి వాళ్ళు చెప్పు. చూడు నీకు తెలియాలి, నువ్వు చేస్తున్నావు కదా ఈరోజు. నేను చికెన్కి నువ్వే సాల్తీ సరిపోతే వేసుకో. సరిపోయినట్టుందా? సరిపోయినట్టుంది కాదు. బాగా చికెన్ మటుకు ఆయిల్లో చూడండి ఫ్రెండ్స్, వాటర్ వచ్చేసి చికెన్లో నుంచి దాంట్లో నూనెలో ముక్క ఎగితే గట్టిగా ఉంటుంది అన్నమాట చికెన్. అవసరం ఫస్ట్లో నీళ్ళలో అది ఆయిల్లోనే బరితే అయిపోద్ది. వాటర్ పోసిన కదా, నీళ్ళు పోసిన కదా, దాంట్లో మగ్గితే గట్టిగా ముక్క అనేది గట్టిగా అవుతుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఆయిల్ పోసేది, ఆయిల్లో ఇంకా ముక్క ఉడకాలి. ఒక 10 నిమిషాలు ఆగి కొంచెం లేడీస్ ఒక విధంగా కూర చేస్తారు, మగవాళ్ళు ఒక విధంగా కూర చేస్తారు ఫ్రెండ్స్. కాకుంటే కొంతమంది లేడీస్ బాగా చేయరు, కొంతమంది బాయ్స్ బాగా చేయరు. అంటే కుక్కుల్లో ఇప్పుడు మొత్తం మాస్టర్లు, వంట మాస్టర్లు అయినాయి. రెస్టారెంట్లలో, పెద్ద పెద్ద రెస్టారెంట్లో అందరూ ఇప్పుడు జెంట్స్ ఎక్కువ, లేడీస్ అనేది బయట అనేది తక్కువ వంట మాస్టర్లు అనేది. కాబట్టి ఫ్రెండ్స్, చికెన్ ఇది నాటుకోడి కాబట్టి కొంచెం బాగా ఉడకాలి ఎక్కువ టైమ్స్. ఇప్పుడు 4 నిమిషాలు 5 నిమిషాలు ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా బాగా ముక్క కానీ ఆయిల్ పెట్టిందంటే చూడండి ఫ్రెండ్స్, ఎట్లా వాటర్ ఇంత చికెన్లో వాటర్ ఆయిల్ చూడండి ఫ్రెండ్స్ ఇట్లా వచ్చిందా. ఆయిల్లో మగ్గిన తర్వాత ఇది టమాటా వేసేది ఫ్రెండ్స్. టమాటా మిక్స్ చేసేది ఫ్రెండ్స్, టమాటా మిక్స్ చేసి కలిపింది ఫ్రెండ్స్. ఇదిగో మిక్స్ చేసింది టమాటా. అదిగా ఫ్రెండ్స్, టమాటా వేసి కలిపేది. చూసావా దీంట్లో వాటర్ వేసేద్దాను ఫ్రెండ్స్. చూడండి, ఒక టమాటా పచ్చేస్తుంది, ఒక 3 మినిట్స్ 5 మినిట్స్ అది వాటర్ వేస్తాను. క్రితం పెడుతుందా? వాడు లేదు కదా, మేము ఇందాక తీసుకొచ్చిన వాడిని అడుగును పోయితమ్మా. ఇతను మన చెట్లు ఉంది కదా, మన చెట్లు లేనప్పుడు ఇంకా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి, తప్పదా. అలా ఏం చేసేది ఈరోజు కూర అడుగు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు టమాటా ఉడికిన తర్వాత ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత కాకుండా చెప్తాను నేను, మనకైతే తెలియదు. కాకుండా నా కుకింగ్ కూరలు కూడా చూశారు కదా, నా కుకింగ్ కూరలలో నేను వేరే చేసేది ఇప్పుడు టమాటా పులుసు పోసింది కదా, ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత కొంచెం వాటర్ వేసేదంట. వాటర్ వేసి ఆ వాటర్ కొంచెం మళ్ళీ అదొక 10 మినిట్స్ 5 మినిట్స్ బాగా 5 నిమిషాలు 6 నిమిషాలు ఉడికిన తర్వాత వాటర్ అప్పుడు
మసాలా వేసిద్దండ. అది దంచుకున్న మసాలా, అంటే కొట్లో కొనుక్కున్న మసాలా కాదు, మసాలా ప్యాకెట్, ఓన్లీ కొంతగా తయారు చేసుకున్నాం మసాలా, దంచిన మసాలా ఫ్రెండ్స్. పోతే ఇప్పుడు మూత తీస్తుంది చూడండి ఫ్రెండ్స్, కూర మొత్తం అదే. సరే ఇంకా ఆల్రెడీ మీకు తెలుసు కొత్తిమీర పుదీనా ఐటమ్ అనేది కొత్తగా చెప్పేది ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి కూర సరిపోతాయి అనుకోండి వాటర్, ఎక్కువసేపు అవ్వకూడదు ముక్క అనేది. ఎక్కువ వద్దు అనుకుంటా. ఉంది మంటలేదు సార్, కొంచెం కారమే, కొంచెం కారమే సార్, కొంచెం కారమే, కొద్దిగా ఉప్పు సరిపోలేదు కదా. నూనె అర్థం చూడనుకుంటున్నాను. ఆయిల్ వేయకూడదు, ఫస్ట్లో ఆయిల్ వేసుకోవాలి, తర్వాత వేసుకోండి ఫ్రెండ్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మళ్ళీ కారం వేస్తుంది, సరిపోదండి. కారం కూడా చూసేది, సాల్ట్ చూసేది, కారం చేస్తా. ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకే కూర మొత్తం రెడీ అయ్యింది. ఏమి లేదు, లాస్ట్ ఫ్రెండ్స్ ఉడకనిచ్చి మసాలా వేసిద్ది. మసాలా ఏంటంటే కొబ్బరి పొడి, ధనియాల పొడి, ఇది గసగసాల పొడి, అది వేస్తుంది ఫ్రెండ్స్. అంతవరకే. కొత్తిమీర మీరు ఎట్లా చూస్తారు కదా, కొత్తగా చెప్పాల్సిన అవసరం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఓకే బాయ్.